హాయ్ అండి అందరికీ. శివరాత్రి దగ్గరకొచ్చేస్తుంది. నెక్స్ట్ సండేనే కదా శివరాత్రి. మా ఊర్లో అయితే చిన్న శివాలయం ఉంది. ఒక 5 రోజుల పాటు భజనలు చేస్తారు. ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉభయం ఇస్తారనమాట. ఉభయం అంటే స్వామివారికి కాయ కర్పూరం ప్రసాదాలు తీసుకెళ్తారు. ఇంకా అక్కడ భజనలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టడం కోసం ఎవరెవరికి స్తోమతకు తగ్గట్టు వీలుని బట్టి ప్రసాదాలు అయితే తీసుకెళ్తారనమాట. ఇంకా ఆ రోజు నేను మార్నింగే పిల్లలకి వండేటప్పుడే ఇంకా కర్రీస్ అని రెడీ చేసేసుకొని రైస్ అని వండేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు కుదరదు కదా, ఇంకా వాళ్ళు ఈవినింగ్ వచ్చే టైంకి అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే వాళ్ళకి కూడా స్నానాలు చేపించి ఇంకా గుడికైతే వెళ్ళేసి వచ్చేయచ్చు అని. ఇంకా ఇల్లు క్లీనింగ్ అంటే ఇంకా మొత్తం చుమ్మేసాను, లోపల అంతా అయితే మాప్ పెట్టేశాను. ఇంకా బయట ఇలా పైప్ వేసి పెట్టేస్తున్నాను. చాలా రోజుల నుంచి మేగడైతే కలెక్ట్ చేస్తున్నానండి, నెయ్యి చేద్దామని. చాలామంది నెయ్యి అయితే ఎంత చేస్తున్నారో అంత అసలు నాకు రావట్లేదు. మాకైతే సొంత పాలుండి కూడా నేను అలా చేయలేకపోతున్నాను. ఈసారి ఒక బాక్స్ నిండా తీసిపెట్టి నెయ్యి ప్రిపేర్ చేద్దామని తీసిపెట్టాను. కానీ ఈలోపే ఇలా ఉభయం కోసం పొంగలివి చేయాలి కాబట్టి నెయ్యి కావాలి. నెయ్యి అయితే మామూలుగా ఇంతకు ముందుది కూడా లేదు. ఇంకా అందుకోసం కరగబెట్టాలి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసి ఇంకా నెయ్యి కూడా ప్రిపేర్ చేసేస్తే ఈవినింగ్ టైంకి ప్రసాదాలు చేసుకోవచ్చని ఇలా అయితే అనుకుంటున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఎర్రమట్టి రంగు అయిపోయిందండి, అందుకని వేయలేదు. లాస్ట్ టైం వేసినదే. ఇంకా దాని మీద కేవలం ముగ్గు మాత్రమే పెట్టేశాను. ఇంతవరకు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.